హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? టైం వచ్చేసి ఖచ్చితంగా 4 అవుతుంది. చల్లటి గాలి తగులుతూ ఉంది. ఇంకా మీకు తమ్ముడైన కానీ అలానే టైటిల్ కానీ చూడగానే మీకు అర్థమైపోయింది. ఈరోజు రాజకుమారికి ఒక ట్రెడిషనల్ శారీ కాదు, ఒక రోజువారీ శారీ మంచిది మెత్తడి క్లాత్ తీసుకోబోతుంది అనమాట. అది కూడా దేనికంటే ఇప్పుడు 90% వచ్చేసేమో రేపు నా కూతురు బర్త్డే ఉంది. ఈరోజు మిషన్ మీద వేసేసి అమ్మంటనే రేపు శారీ కట్టుకునేదన్న ఆలోచనతో ఆ శారీ అదొకటి పాయింట్ అయితే, రెండో పాయింట్ ఏంటంటే రాజకుమారి నిన్న ఫుడ్ ఛాలెంజ్లో గెలిచింది కదా, పుచ్చకాయ పసు నవలేసి తినేసింది. అసలు నేనే గెలుస్తాను అనుకున్నాను, కానీ నేనేమో నవ్వులుతా ఉన్నాను, రాజకుమారి ఏమో గొడ మింగుతా ఉంది. ఎట్టగా తూగిద్ది మరి, ఏం చేద్దాం, ఈసారి ఖచ్చితంగా గెలవాలి. ఇంకా అన్న మాట ప్రకారం రాజుకి అయితే శారీ తీసుకోబోతున్నాను త్వరగా. ఎక్కడో వినకుండా కూడా కాదు, ఏల్చూరు దగ్గరలో మాకు తెలిసిన షాపే. ఇంతకుముందు రాజకుమార్కి ఒకసారి 4 శారీస్ తీసుకున్నాం కదా, మీ పుట్టెండుకలు తీసుకున్నాం అనుకుంటా. అయితే అక్కడికి వెళ్తున్నాం, ఎలా జరిగిద్దో చూద్దాం మరి. సరేనా? ఒకటే ఒకసారి పుట్టాలని చేసా కాబట్టి ఒకసారి ఇంకా ఇంకేం బర్త్డే సారీ అది దాంతోనే పోయింది ఇంకా. సరే అండి, త్వరగా పోయి తీసుకొచ్చుకుందాం. తర్వాత సువాసినికి కూడా మొన్నే వినకొండలో షాపింగ్ చేసి ముందుగానే సువాసిని కూడా తీసుకున్నాం. వీలైతే అక్కడ ఉంటే మళ్ళీ చూసుకొని తీసుకురావద్దు. ఏదైనప్పటికీ రాజీ హ్యాపీగా ఉండటమే నాకు కావాల్సి. మరి నాకు ఇప్పి ఎట్టయితే వెళ్దాం. సువాసిని తీసుకుని వెళ్దామా? స్కూల్కి వెళ్ళిందిగా, ఇప్పుడే మా ఆయన చెప్పొచ్చా మరి నేను ఎల్చురు పెడతాను, అమ్మాయిని పట్టుకున్నా గబక్కని పోయి రండి అని. పొద్దునుంచి మేత ఎత్తి తినలా, ఇప్పుడు కడుపు కలిగి అయ్యే మేస్తున్నాయి. అట్లా ఉండాలా, ఎవరికైనా అంతే. ఏం శారీస్ ఇవి? బొట్ల స్టార్లా చుక్కల శారీలా? కొత్త మోడల్ వచ్చినాయి ఇప్పుడు మోడల్ ఇయ్యను అంతా వచ్చే మోడల్ మొత్తం వీటిలో తీసుకొని పెట్టుకో. వీటిలో తీసుకుని పెట్టుకుంటే తర్వాత రోజు వారి తీసుకున్నాం. రాలేదండి అసలుకి, రాలేదండి అంటే ఆ కలర్ లేదు కానీ కాడ స్టాక్ అయిపోయినాయి అనుకోండి. మొన్ననే తీసుకొచ్చి నిన్న కాదు మొన్న, అంటే మరిన్ని రాలేదు. ఓపెన్ చేయించుకోవాలి, ఓపెన్ చేసుకుంటే అర్థం ఏంటి? దాంట్లో ఉందిగా బొమ్మ.
ఏంది అదే లేదా ఇంకోటి చూసుకుంటావా? అదేం లేదయ్యా, నీ ఇష్టమే. అది చూడు దానికన్నా ఆయన చేస్తున్నాడు పోయి చీరలు సరే ఆ రెండు పక్కన పెట్టి చీరలు వేస్తున్నావా? తర్వాత మమ్మీ చూద్దాం. చీరలు వేస్తున్నావా? అయ్యేలు వీటిలోనే వాటిలో ఒకటి తీసుకుందని అదే రెండు పక్కన పెట్టుకో. రెండు పక్కన పెట్టుగా ప్లేస్ లేదు కదా అందుకని అవి పక్కన పెట్టేసుకుంటే రోజువారీ తీసిద్ది. అవి నీ కొడుకు ఎత్తనాడు. బుడ్డడా రే బుడ్డడా రోజువారీ చూడు. అది ఇవ్వాల్సిందేనా నీకు? ఇది ఇవ్వాల్సిందేనా? వచ్చినది ఏంది బ్లూ వచ్చి బాగానే ఉన్నది. అన్నీ బాగానే ఉంటాయి. ఇది కూడా ఓపెన్ చేయి. కట్టుకుంటే బాగుంటుంది. తగిలితేమో ఇది పైకి లేసాను, దీన్ని తగిలితే సరే వాటిలో ఏదో వాటిలోనే వీటిలో మొత్తం చూసుకొని తీసుకో ఏది కావాలో. కాబట్టి పడతా. ఓకేనండి, పుచ్చకాయ పొడిచాలి. చెప్పానండి, పుచ్చకాయ ఛాలెంజ్ లో నేనే గెలిచాను కాబట్టి మా ఆయన మాట నెరవేర్చాడు. చెప్పు నవ్వులే నవ్వులు ఇంకా శారీ అయితే కొనుక్కున్నానండి. లేదా గుడ్లు మాత్రం కల్లేరు చేసి పెద్ద చేసిద్ది. ఇదేనమాట, ఇది బ్లౌజ్. నిలబడి చూపి సారీ ఫస్ట్. ఇది శారీ, వైట్ శారీ. ఇప్పుడు వస్తున్న కొత్త మోడల్ వచ్చి చానాలు అవుతుందిలే. ఇంకప్పుడు వచ్చింది మామూలుగా సాదాగానే వచ్చింది, కాకపోతే ఇప్పుడు గోంగూర కరేపాకు లాగా వస్తున్నాయి. గోంగూర శారీ అంటే అదేనా? ఇది కరేపాకు, గోంగూర వచ్చింది పెద్ద అవుతుంది. కరేపాకు శారీ అంటారు. కరేపాకు శారీ. దాని మీద బ్లౌజ్. కొత్తిమీర శారీ లేదా? కొత్తిమీర నెక్స్ట్ ఇయర్ అంట. బంగాళదుంపలు పచ్చిమిరకాయలు వచ్చినాయి. ఇక శారీ మొత్తం కిందకలు చూపి. ఇదండి ఫైట్ సింగ్ అయితే, ఫైట్ సింగ్ అయితే ఇంక ఇలాగైతే ఇచ్చిన. ఇంక ఇవన్నీ ఇంకా ప్లెయిన్ ఇదే వర్క్తో, ఇంక బ్లౌజ్ ఏమో విడిగా. ఇది రేపే కదా ఫ్రెండ్స్ అమ్మ బర్త్డే, ఇంకా కుదిరితే రేపే కుట్టించుకొని కట్టుకునే ప్రయత్నం చేస్తా. లేకపోతే బీరోనే ఉండేలే చాలా ఎద్దుని. ఎందుకు ఆదివారం బలారాధన కట్టుకోవచ్చు వైట్ శారీ. ఇదనమాట శారీ. ఎలా ఉందని చెప్పి కామెంట్ చేయండి. రేపు ఫ్రెండ్స్ అమ్మ బర్త్డే రోజు కలుద్దాం, ఓకేనా?